Morning everyone. This is J. Vishnumurthy, lecturer in Government Degree College for Women, Panparthi. My topic is number system. In number system, I want to converting decimal number into binary number and vice versa. That is binary number into decimal number. So this is the most important topic which is covered in 8th paper in basic electronics, 4th unit digital electronics. Decimal system or base 10 system అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. The word decimal is derived from the Latin root decim or 10. Base b is equals to 10. 10 symbols, that is s is equals to 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. So these are the basic numbers used in decimal system. సో ఈ 9 అంకెలను 10 అంకెలను దశాంశమానం లోపల మనం ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45, 452, 501, 4521. So these are called as the decimal numbers. సో 0 నుంచి 9 వరకు అంకెలను ఉపయోగించుకొని తయారు చేయబడినటువంటి సంఖ్యామానాన్ని దశాంశమానం అని చెప్పేసి పిలుస్తాం. సో ద సింబల్ ఇన్ దిస్ సిస్టమ్ ఆర్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ ద డెసిమల్ డిజిట్స్ ఆర్ జస్ట్ డిజిట్స్. సో ఈ దశాంశమానంలో మనం ఉపయోగిస్తున్నటువంటి అంకెలను ఏమని పిలుస్తాము అని అంటే డెసిమల్ డిజిట్స్, దశాంశ అంకెలు అని చెప్పేసి పిలుస్తాం. సో కంపోజ్డ్ ఆఫ్ 10 numerals or symbols. Using these symbols as digits of a number can express any quantity called the base 10 system because it has 10 digits. సో ఇది మనకున్నటువంటి డెసిమల్ దట్ ఈ దశాంశమానానికి ఉన్నటువంటి డెఫినేషన్. 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగించుకొని తయారు చేయబడినటువంటి సంఖ్యామానాన్ని దశాంశమానము అని చెప్పేసి పిలుస్తాం. ఎగ్జాంపుల్స్, డెసిమల్ నెంబర్ను చూయించే విధానం మనము ఈ కింద సఫిక్స్ లోపల 10 చూపించాము. ఈ రెండిటికి ఇరువైపులా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా 10824 ఇలా రాసి ఇరువైపులా కుండలీకరణం పెడుతూ కింద 10 వేసినట్లయితే అప్పుడు ఈ నెంబర్ అనేది మనకు దశాంశమానంలో ఉన్నటువంటి సంఖ్యను తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా 3.14 కానీ 532 కానీ 6,49,000 కానీ ఇవన్నీ కూడా ఏంటి అమ్మానంటే మనకు దశాంశమానంలో ఉన్నటువంటి సంఖ్యలను తెలియజేస్తాయి. ఓకే, సో ఇది మనకున్నటువంటి దశాంశమానం. నెక్స్ట్ విసంఖ్యామానం, బైనరీ సిస్టమ్. There are only 2 symbols or possible digit values, 0 and 1. ముందుగానే చెప్పుకున్న విధంగా 0 మరియు 1ని మాత్రమే ఉపయోగించుకొని తయారు చేయబడినటువంటి సంఖ్యామానాన్ని ఏమంటారమ్మా అంటే విసంఖ్యామానము అని చెప్పేసి పిలుస్తారు. There are only 2 symbols or possible digits. Those are 0 and 1. So this base 2 system
can be used to represent any quantity that can be represented in decimal or other base system. మనము ఈ బైనరీ నెంబర్లో ఉన్నటువంటి సంఖ్యలను లేదా అంకెలను ఎక్కడి నుంచో తీసుకొచ్చుకో కొత్తగా సృష్టించమను. ఏం చేస్తాము అని అంటే డెసిమల్ సిస్టంలో కానీ దశాంశమానంలో కానీ లేదా హెక్సాడెసిమల్ సిస్టంలో కానీ అంటే షడ్దశాంశమానము ఈ సిస్టంలో ఉన్నటువంటి అంకెలను ఒక పద్ధతి ద్వారా మార్పు చెందిస్తే మనకు బైనరీలో ఉన్నటువంటి నెంబర్ అనేది లభిస్తుంది, ద్విసంఖ్యమానంలో ఉన్నటువంటి నెంబర్ అనేది లభిస్తుంది. అంటే రెండు విధాలుగా మనం పొందవచ్చు ద్విసంఖ్యమానంలో ఉన్నటువంటి సంఖ్య. ఒకటి డెసిమల్ నెంబర్ను, దట్ ఈస్ దశాంశమానంలో ఉన్నటువంటి అంకెను లేదా సంఖ్యను మార్చుట ద్వారా, షడ్దశ అంశమానంలో ఉన్నటువంటి సంఖ్యను లేదా అంకెను మార్చుట ద్వారా మనము ద్విసంఖ్యామానంలో ఉన్నటువంటి సంఖ్యను లేదా అంకెను పొందవచ్చు. సో హియర్ see binary is base 2 number system invented by Gottfried Leibniz, that is made up of only two numbers, that is 0 and 1. This number system is the basis of all binary code, which is used to write data such as the instruction that computer process use or the digital text you read every day. సో ఈ ద్విసంఖ్యామానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకొరకు అని అంటే మనము ఏదైతే టెక్నాలజీలో ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఉందో, మిషనరీ టెక్నాలజీ, దట్ ఈస్ కంప్యూటర్లు కావచ్చు, గ్యాజెట్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, సూపర్ కంప్యూటర్స్, ఏమైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్ లోపల ఏదైనా డాటాను పొందుపరచాలి అని అంటే, సమాచారాన్ని మనం పొందుపరచాలి అని అంటే, సమాచారాన్ని మనం చూడాలి అని అంటే మనము ఆ టెక్నాలజీ అనేది దశాంశమానాన్ని కానీ షడ్దశాంశమానాన్ని కానీ తీసుకోదు, కేవలము ద్విసంఖ్యామానాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో అందుకే ఈ బైనరీ సిస్టమ్కు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో ఈ బైనరీ సిస్టంలో కేవలం మనము రెండు సింబల్స్ని యూజ్ చేస్తాము. అవి ఒకటి 0, రెండోదేమో 1. సో దీన్ని బేస్ 2తోనే చూపించాలి. బేస్ 10తోనే చూపిస్తేనేమో దశాంశమానం అవుతుంది, బేస్ 2తోనే చూపిస్తేనేమో ద్విసంఖ్యామానం అవుతుంది, బేస్ 16th ఏదో చూపిస్తేనేమో అది షడ్దశాంశమానము హెక్సాడెసిమల్ సిస్టమ్ను చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు బైనరీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి 11110 కానీ 10. ఇక్కడ చూడండమ్మా, మనం చదివేటప్పుడు దీన్ని 1110 అని చదవకూడదు. అయితే ఈ బైనరీ నెంబర్ని ఎలా చూపించాలి అని అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ 1110 ఉంది కదా, దీన్ని మనము 1110 అని చెప్పేసి చదవచ్చు. కానీ అలా చదవకూడదు. దాన్ని ఎలా చదవాలని అంటే 1110. ఎలా చూపించాలి బైనరీ నెంబర్లో ఒక సంఖ్యను లేదా అంకెను అని అంటే, ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, మనకు 1110 ఉంది కదా. సో దాన్ని ఎలా చూపించాలంటే 1110 ఇరువైపులా ఇలా బ్రాకెట్ పెట్టేసి కింద 2 ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది మనకు దేని చూపిస్తుంది అమ్మానంటే బైనరీ నెంబర్లో ఉన్నటువంటి అంకెను లేదా సంఖ్యను చూపిస్తుంది. సో ప్రతిదీ ఇంతే. ఇక్కడ కుండలీకరణం పెట్టాలి, కింద బేస్ 2 ఇవ్వాలి. దీనికి ఇంతే, కుండలీకరణం పెట్టాలి, బేస్ 2 ఇవ్వాలి, కుండలీకరణం పెట్టుకోవాలి, బేస్ 2 ఇవ్వాలి. ఇది కూడా అంతే. సో ప్రతి నెంబర్ను కూడా అలా చూపించాలి. దశాంశమానంలో ఈ విధంగా చూపించాలి. సో కింద బేస్ 10 పెట్టుకొని చూపించాలి. ఓకే. సో ఇది మనకున్నటువంటి బైనరీ నెంబర్ అండ్ డెసిమల్ నెంబర్. సో నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ ఉంది, అదేంటమ్మనంటే ఆక్టల్ సిస్టమ్. ఇందులోపల కేవలము 8 అంకెలను ఉపయోగించడం జరుగుతుంది. ద ఆక్టల్ నెంబర్ సిస్టమ్ హ్యాస్ ఎ బేస్ ఆఫ్ 8 సింబల్స్. సో 8 పాసిబుల్ డిజిట్స్ ఆర్ దేర్
0 1 2 3 4 5 6 అండ్ 7. సో ఇలా చూపించాలన్నమాట. ఈ 7 కన్నా ఎక్కువ వస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలమ్మానంటే ఆ 8 అనేది మనకి ఏందమ్మానంటే డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ని ఏం చేయాలమ్మానంటే మళ్ళీ మనము ఆక్టల్ సిస్టమ్ లోపలికి కన్వర్జేషన్ చేయాలి. సో అది ఎలా చేస్తాం అనేది ముందు క్లాస్ లోపల మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్టల్ నెంబర్స్ చూపించే విధానం ఇందులో చూడండి, మనకు కేవలము 7 వరకు మాత్రమే ఉంటాయి. చూడండి, ఏ నెంబర్ గమనించినా కానీ మనకు 0 నుంచి 7 వరకు మాత్రమే కనిపిస్తాయి. 8 మాత్రం కనిపించదు, 9 కనిపించదు. బికాజ్ ఎందుకు రకమనంటే ఆక్టల్ సిస్టమ్ లోపల కేవలం 0 నుంచి 7 వరకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ ఉంది, దట్ ఈజ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. హెక్సాడెసిమల్ సిస్టమ్ షడ్దశ అంశమానము లేదా సోలాంశమానము అని చెప్పేసి పిలుస్తాం. సో ద హెక్సాడెసిమల్ సిస్టమ్ యూజెస్ బేస్ 16. సో మనకు డెసిమల్ నెంబర్లేమో బేస్ 10 ఉంటుంది. ఓకే, బైనరీ నెంబర్లేమో బేస్ 2 ఉంటుంది. ఆక్టల్ నెంబర్లోనేమో బేస్ 8 ఉంటుంది. హెక్సాడెసిమల్ సిస్టంలోనేమో బేస్ 16 ఉంటుంది. ఓకే, సో ఇట్ యూజెస్ ద డిజిట్స్ లైక్ 0 నుంచి 9 వరకు ప్లస్ వీటితో పాటు ద లెటర్స్ ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. సో టోటల్ 0 నుంచి 9 వరకు అంటే 10 నెంబర్స్ అయితే, ఏ నుంచి ఎఫ్ వరకు అంటేనేమో 6 నెంబర్స్ అవుతాయి. సో మొత్తం కలిపితే మనకి ఎన్ని వస్తాయమ్మా అంటే 16 డిజిట్స్ సింబల్స్ వస్తాయి. సో ఈ 16 సింబల్స్తోన తయారు చేయబడినటువంటి సంఖ్యామానాన్ని షడ్దశాంశమానం అని చెప్పేసి పిలుస్తాం. ద నెంబర్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై యూజింగ్ ద 0 to 9 నెంబర్స్ అండ్ ABCDEF. దెన్ ద సిస్టమ్ ఈజ్ నౌన్ యాజ్ ద హెక్సాడెసిమల్ సిస్టమ్. చూడండి, ఇగో ఇందులో ఇవి మనం ఉపయోగిస్తున్నటువంటి హెక్సాడెసిమల్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్స్. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ రాసినాం మనం BD, నెక్స్ట్ 45 2EA, నెక్స్ట్ 354 12 BABE. అయితే ఇక్కడ మనకు ABCDE వాల్యూస్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ముందు క్లాసులో వస్తాయి, కానీ నేను ఇప్పుడు జస్ట్ ఊకి బ్రీఫ్గా చెప్తున్నా. A ఈజ్ ఈక్వల్స్ టు దశాంశమానంలో 10కి సమానం అమ్మా. ఓకేనా? B ఈజ్ ఈక్వల్స్ టు 11కు సమానం. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్స్ టు 12కు సమానం. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్స్ టు B కాదమ్మా D ఈజ్ ఈక్వల్స్ టు 13కు సమానం. నెక్స్ట్ E ఈజ్ ఈక్వల్స్ టు 14కు సమానం. F ఈజ్ ఈక్వల్స్ టు 15కు సమానం. సో ఇవి మనకు లెటర్స్. A యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అర్థం, B యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 11 అని అర్థం, C యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని అర్థం, D యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 13 అని అర్థం, E యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14 అని అర్థం. అదేవిధంగా F ఈజ్ ఈక్వల్స్ టు 15 అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ రాస్తాం. అయితే మనకు ఏందమ్మానంటే ఇప్పుడు ఇది ఉంది కదరా మనకు, ఇవన్నీ కూడా ఏంటి అమ్మానంటే మనకు హెక్సాడెసిమల్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్స్. మరి ఎలా చూపించాలి అమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 8 అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది ఉంది. ఈ 8 అనేది డెసిమల్ నెంబర్లో వస్తుంది ప్లస్ హెక్సాడెసిమల్ నెంబర్లో వస్తుంది. మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? 8 అనేది డెసిమల్ నెంబర్ అనుకోవాలా, హెక్సాడెసిమల్ నెంబర్ అనుకోవాలా క్వశ్చన్. సో దాని కొరకు ఏం చేస్తామమ్మానంటే ఇండికేట్ చేసేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు డెసిమల్ నెంబర్లో ఉంటే కుండలీకరణం ఇచ్చి 10 రాసుకోవాలి. ఒకవేళ హెక్సాడెసిమల్లో ఉంటే ఎలా రాసుకోవాలి అమ్మానంటే కుండలీకరణం పెట్టి
16తోన చూపించాలి. ఓకేనా? వెన్ ద బేస్ ఈజ్ 16 then it will be undergoes to hexadecimal system. If base is 10 then it is exist in the decimal number. ఓకేనా? బేస్ 16 ఉంటేనేమో షడ్దశాంశమానం అని, బేస్ 10 ఉంటేనేమో దశాంశమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకేనా? ఇక చూడండి అమ్మా, ఇగో మనము ఏదైనా సరేనన్నా మనకు ప్రతిదీ డెసిమల్ నెంబర్ నుంచే కన్వర్జేషన్స్లో వెళ్తాయమ్మా. ఎక్కడి నుంచో సృష్టించుకుంటాము నెంబర్స్ అన్నిటినీ కూడా డెసిమల్ నెంబర్ నుంచే తీసుకొచ్చుకుంటున్నాను. సో డెసిమల్ నెంబర్ నుంచే మనము ఆక్టల్ నెంబర్ తీసుకొచ్చుకోవచ్చు, డెసిమల్ నెంబర్ నుంచే హెక్సాడెసిమల్ నెంబర్ని తీసుకోవచ్చు, డెసిమల్ నెంబర్ నుంచే బైనరీ నెంబర్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా వైస్ వర్సా, ఆక్టల్ నెంబర్ నుంచి మళ్ళీ డెసిమల్కి రావచ్చు, హెక్సాడెసిమల్ నెంబర్ నుంచి మళ్ళీ డెసిమల్కి రావచ్చు, బైనరీ నెంబర్ నుంచి డెసిమల్కి రావచ్చు. సో ఇవి మనకున్నటువంటి కన్వర్జేషన్స్ నాన్న. డెసిమల్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందమ్మనంటే డెసిమల్ నెంబర్ నుంచి బైనరీకి వెళ్ళడము, మళ్ళీ రివర్స్ బైనరీ నుంచి మళ్ళీ డెసిమల్కి రావడం. ఓకేనా? సో ఎలా చేస్తామనేది ఇక్కడ చూడండి అన్న, చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నారా నేను. సో డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్జేషన్, డెసిమల్ టు బైనరీ కన్వర్జేషన్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామమ్మా అంటే రిపీటెడ్ డివిజన్ మెథడ్ ద్వారా మనం సాధించబడుతుందమ్మా. ఓకేనమ్మా? పదే పదే అంటే పునర్నిర్మాణం ద్వారా, అంటే పునర్భాగాహారం ద్వారా మనము దశాంశమానంలో ఉన్నటువంటి ఏదైనా ఒక అంకెను లేదా సంఖ్యను ద్విసంఖ్యామానం లోపలికి మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు అమ్మానంటే ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినాం కదమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి అన్న, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇగో 27 ఉంది కదరా. 27కు బేస్ 10 ఇచ్చింది కాబట్టి అది డెసిమల్ నెంబర్. సో ఆ డెసిమల్ నెంబర్ను బైనరీ లోపలికి మార్చుకోవాలన్న మనం. ఓకేనా? డెసిమల్ నెంబర్ను బైనరీ లోపలికి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి క్వశ్చన్ అమ్మా. ఎలా మార్చుకోవాలమ్మా అంటే రిపీటెడ్ డివిజన్. ఫస్ట్ డివిజన్ చూడండి అన్న, 27ను 2 చేత డివైడ్ చేస్తున్నాం. అమ్మా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఏమని రావచ్చు అమ్మా అంటే 2 చేతనే ఎందుకు భాగాహారం చెయ్యాలి? 3తోనే చేయొచ్చు కదా, 4తోనే చేయొచ్చు కదా, 5తోనే చేయొచ్చు కదా, 6తోనే చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. ఏం లేదమ్మా, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏందమ్మా అంటే మనకు ద్విసంఖ్యామానంలో ఉన్నటువంటి సింబల్స్ 2 కదమ్మా, కాబట్టి 2తోనే భాగాహారం చేయాలి అని చెప్పేసి సింపుల్గా చెప్తాం. రెండోది డెప్త్గా ఆలోచన చేస్తే ఏందమ్మా అంటే ఏదైనా ఒక అంకెను లేదా సంఖ్యను, దశాంశమానంలో ఉన్నటువంటి అంకెను లేదా సంఖ్యను భాగాహారం చేస్తే శేషము అనేది, దట్ ఈస్ బ్యాలెన్స్ అనేది, కోషియంట్ అనేది, శేషము అనేది 0 వచ్చుద్ది, లేకపోతే 1 వచ్చుద్దామా. ఓకేనా? దీనివల్ల మనకు ఉపయోగం ఏందమ్మా అంటే బైనరీ నెంబర్లో మనము కేవలం 0 మరియు 1 మాత్రమే ఉపయోగిస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 5 ఉందమ్మా, 5ను 3తోన భాగాహారం చేసామనుకో ఏమొస్తుంది మనకు? శేషము 2 వస్తుంది కదా. 2 అనేది ద్విసంఖ్యామానంలో ఉండదు కాబట్టి 3తోనే చేయనికలే, కేవలము 2తోన మాత్రమే మనము భాగాహారం చేయడానికి వస్తుంది. 2తోన భాగాహారం చేస్తేనే మనకు ద్విసంఖ్యామానంలో ఉన్నటువంటి నెంబర్స్ను కానీ పొందడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ స్టెప్ చూడండి అన్న, 27ను 2తోన భాగాహారం చేశానమ్మా. ఎంతలో పోతుంది మనకు? 2 13లో పోతుంది. 13 2 26, 27లో నుంచి 26 తీసేస్తే శేషం మనకి ఎంత వస్తుంది నాన్న? 1 వస్తుంది.
కదా. ఆ శేషంని ఇక్కడ వేసుకుంటున్నానమ్మా. ఓకేనా, శేషం ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ 13 ఏంది మనకు భాగఫలం. ఓకేనా, భాగఫలం కోషియంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ భాగఫలాన్ని రెండో స్టెప్లో మళ్ళీ భాగాహారం చేయాలి రెండుతో. మొదటి స్టెప్లోనేమో ఇచ్చిన సంఖ్యను భాగాహారం చేయాలి. వస్తే మనకు భాగఫలము శేషం వస్తుంది కదా. శేషాన్ని ఇక్కడ దూరం వేసుకొని ముందేమో భాగఫలాన్ని వేసుకొని దానికి ఎదురుగా శేషాన్ని వేసుకోవాలి, బ్యాలెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండో స్టెప్లో ఏం చేయాలమ్మానంటే ఈ భాగఫలాన్ని మళ్ళీ 2తోనే భాగాహారం చేయాలి. ఎంతలో పోద్ది? 2 6లో 12. 6ని ఏమంటారు? భాగఫలం అని చెప్పేసి పిలుస్తాం. సో 13లో నుంచి 12 పోతే మనకి శేషం ఎంత మిగులుతుంది? మళ్ళీ 1 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? మళ్ళీ మనకు 6 ఉంది. సో 6ను మళ్ళీ 3 చేత భాగాహారం చేయాలి. 2 చేత భాగాహారం చేయాలి 6 చేసి ఏమొస్తుంది? అప్పుడు ఎంతలో పోతుంది? 2 3లో 6. 6లో 6 పోతే శేషం ఎంత మిగులుతుంది? 0. భాగఫలం ఎంత వచ్చింది? 3. నెక్స్ట్ మళ్ళీ ఈ 3ను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లోపల మళ్ళీ 2 చేత భాగాహారం చేయాలి. ఎంతలో పోతుంది? 2 1లో పోతుంది. సో 2 1 2, 3లో నుంచి 2 పోతే మళ్ళీ శేషం మనకు 1 మిగులుతుంది. మళ్ళీ ఈ భాగఫలమైనటువంటి 1ని మళ్ళీ 2 చేత భాగాహారం చేయాలి. ఎంతలో పోతుంది? 2 0లో పోతుంది అని చెప్పేసి తీసుకుంటున్నాం. భాగఫలము 0, 1 నుంచి 0 పోతే మళ్ళీ మనకు శేషము 1 మిగులుతుంది. అయిపోయింది నాన్న. భాగఫలము 0 వచ్చింది అని అంటే డివిజన్ ప్రాసెస్ను ఆపేసేయాలని అర్థం. ఓకేనా, ఇది లాస్ట్ స్టెప్ అమ్మ. భాగఫలం 0 వచ్చేంత వరకు డివిజన్ ప్రాసెస్ను చేసుకుంటూనే వెళ్ళాలి. ఒక్కసారిగా మనకు భాగఫలం 0 వస్తే ఇంకా స్టాప్ చేయాలి. మెథడ్ చూడండి అమ్మా. భాగఫలము దానికి ఎదురుగా శేషం, భాగఫలము దానికి ఎదురుగా శేషం, భాగఫలము దానికి ఎదురుగా శేషం, భాగఫలము దానికి ఎదురుగా శేషము, భాగఫలము దానికి ఎదురుగా శేషం. ఒకసారి శేషాలను కనుక గమనించినట్లయితే చూడమ్మా, మనకు 1 0 1 1 0 1 1 ఇవన్నీ కూడా మనకు విసంఖ్యామానంలో ఉన్నటువంటి నెంబర్లనే తెలియజేస్తాయి. ఇప్పుడు ఈ మొదటగా వచ్చినటువంటి శేషాన్ని ఏమంటారమ్మానంటే గరిష్ట ప్రాముఖ్య సంఖ్య అని చెప్పేసి పిలుస్తారమ్మా. గరిష్ట ప్రాముఖ్య బిట్ అని చెప్పేసి పిలుస్తారు. లేదా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత చివరగా వచ్చినటువంటి శేషం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా అంటే కనిష్ట ప్రాముఖ్య బిట్ అని చెప్పేసి పిలుస్తాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఎలా రాసుకోవాలి అమ్మానంటే ఆన్సర్ను మనం కింది నుంచి పైకి వెళ్ళాలమ్మా. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్ వైపు వెళుతూ శేషాలను వరుసగా రాసుకోవాలి. శేషాలను వరుసగా రాసుకోవాలి. ముందు 1, తర్వాత 1, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 1 అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకున్నాం 1 1 0 1 1. ఎందులోకి మారుతున్నాము? బైనరీ లోపలికి మారుస్తున్నాం. కాబట్టి బేస్ ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు 2 పెట్టుకోవాలి. అయిపోయింది. సో ఇది మనకున్నటువంటి ఏందమ్మా అంటే డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ లోపలికి మార్చే విధానం. ఎలా చూపించాలమ్మానంటే దీన్ని చివర్లో 1 1 0 1 1 ఇరువైపులా కుండలీకరణం, కింద బేస్ 2. సో ఇది మనం పొందే విధానం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 181 ఉందమ్మా మనకు. 181 అనేది కూడా ఒక డెసిమల్ నెంబరే.
సో ఈ డెసిమల్ నెంబర్ని ఏం చేస్తున్నామమ్మా అంటే మనము బైనరీ లోపలికి కన్వర్జేషన్ చేయాలి. సేమ్ మెథడ్ అమ్మా, సేమ్ ఇక్కడ ఎలాంటి మెథడ్ అయితే యూజ్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ మెథడ్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ 181ను 2 చేత భాగాహారం చేయాలి. ఎంతలో పోతుంది రా అని అంటే 2 2 9లో 18, 1 మిగులుతుంది కాబట్టి 0. సో 2 90లో పోతుంది. 2 × 90 = 180 అవుతుంది. సో 181 నుంచి 180ని తీసేస్తే మనకు శేషం అనేది 1 మిగులుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి ఈ 90 ఉంది కదమ్మా, భాగఫలం ఉంది కదా, ఈ భాగఫలాన్ని రెండో స్టెప్లో మళ్ళీ భాగాహారం చేయాలన్న. సో భాగాహారం చేసి ఎంతలో పోతుందమ్మా అని అంటే 245లో పోతుంది. సో 245లో 90 కాబట్టి 90లో నుంచి 90 తీసివేస్తే మనకు శేషం మళ్ళీ 0 వస్తుంది. మళ్ళీ 45ను మళ్ళీ భాగాహారం చేస్తే 2తోన మనకు 22 అనేది భాగఫలం వస్తూ శేషం అనేది 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 22ను మళ్ళీ 2తోన భాగాహారం చేస్తే మనకు 11 అనేది భాగఫలం వస్తూ 0 అనేది శేషం అనేది వస్తుంది. మళ్ళీ 11ను 2 చేత భాగాహారం చేస్తే మనకు 5 అనేది భాగఫలం వస్తూ శేషం కిందనేమో 1 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా భాగఫలమైనటువంటి 5ని 2 చేత భాగాహారం చేస్తే 1 శేషం వస్తూ భాగఫలం అనేది 2 వస్తుంది. మళ్ళీ 2ను 2 చేత భాగాహారం చేస్తే 1 భాగఫలం వస్తూ శేషము 0 వస్తుంది. మళ్ళీ 1ని 2 చేత భాగాహారం చేస్తే భాగఫలం 0 వస్తూ శేషం అనేది 1 వస్తుంది. ఇక్కడ చూడండి అన్నాక భాగఫలం అనేది ఎప్పుడైతే మనకు 0 వస్తుందో అప్పుడు ఇంకా మెథడ్ను స్టాప్ చేయాలరా. స్టాప్ చేసేసి ఏం చేయాలమ్మానంటే కింద ఉన్నటువంటి LSB నుంచి పైన ఉన్నటువంటి MSB వరకు పైకి వెళ్ళాలి. వరుసగా రాసుకుంటూ పోవాలి. ఇగో ఇక్కడ రాసిన చూడండమ్మా. సో 1 0 ఇక్కడమ్మా, ఇక్కడ రాసిన చూడరా. సో 1 0 ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి 1, తర్వాత 0 1 1 0 1 0 1. సో కింద బేస్ 2 రాసినాం కాబట్టి అప్పుడు అది ఆ నెంబర్ అనేది మనకి దేన్ని తెలియజేస్తుందమ్మానంటే బైనరీలో ఉన్నటువంటి నెంబర్ను తెలియజేయడం జరుగుతుంది. సో ఇది మనకు డెసిమల్ నుంచి బైనరీ లోపలికి ఏ విధంగా కన్వర్జేషన్ చేస్తామనేది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినానమ్మా. సో దట్ ఈజ్ ఏందమ్మానంటే ఇక్కడ చూడండి అన్న. సో 177 నెక్స్ట్ 3985ని కూడా మార్చే విధానం ఉంది నాన్న. సో ఇది ఆక్టల్ సిస్టమ్ అమ్మా. ఇది ఆక్టల్ డెసిమల్ నుంచి ఆక్టల్కి ఏ విధంగా మార్చేది అనేది అది తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి అన్న, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పానమ్మా మీకు. ఇక్కడ చూడండి అన్న, ఇగో ఇది ఇంకా క్లియర్గా ఉంది చూడండమ్మా. సో మనకు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నామమ్మా అంటే డెసిమల్ నెంబర్లో ఉన్నటువంటి 212ని మార్చుకోవాలి నాన్న. సో 212ని మార్చుకోవాలి అమ్మానంటే ఫస్ట్ ఇగో 2తోన భాగాహారం చేసినాం. ఫస్ట్ స్టెప్ చూడండి అన్న, 2తోన భాగాహారం చేస్తే మనకు రిజల్ట్ ఏమో 106 వస్తుంది. రిమైండర్ ఏమో 0 వచ్చేసింది నాన్న. నెక్స్ట్ ఇక మనకి ఈ రిజల్ట్ ఉంది కదమ్మా, ఈ రిజల్ట్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ భాగాహారం చేసిన నాన్న రెండో స్టెప్లో. సో రెండో స్టెప్లో భాగాహారం చేస్తే మనకు 53 అనేది రిజల్ట్ వస్తూ 0 అనేది మళ్ళీ మనకు కోషియంట్గా మిగిలిపోయిందమ్మా, రిమైండర్గా మిగిలిపోయింది. కోషియంట్ ఏమో 53గా వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ 53ని అలాగే మార్చినాము. 2తోన భాగాహారం చేస్తే చూడండమ్మా మనకు ఇగో బ్లూ సర్కిల్లో ఉన్నటువంటి 1 వచ్చింది. నెక్స్ట్ ఆ విధంగా మనకు ఇక్కడ చూడండమ్మా రిజల్ట్ 0 వచ్చేంత వరకు ప్రాసెస్ అనేది చేయాలన్న. సో రిజల్ట్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఆపేసేయాలమ్మా. సో ఆపేసి మనం ఏం చేస్తామమ్మా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కింద నుంచి పై వరకు ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి బిట్లను అన్నిటిని కూడా వరుసగా రాసుకోవాలి. ఎక్కడి నుంచి రాసుకోవాలమ్మా అంటే మళ్ళీ చూడండి అన్న, లెఫ్ట్ నుంచి రైట్కి రాయాలరా. లెఫ్ట్ నుంచి రైట్కి రాసుకోవాలి. మళ్ళీ మీరు రైట్ నుంచి లెఫ్ట్కి రాసేది గిట్ట రాయకూడదు. సో ముందుగా ఉన్నటువంటి 1ను ఇక్కడ రాసుకున్నాము. తర్వాత లెఫ్ట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా రాసుకోవాలమ్మనంటే ఇగో ముందు 1, తర్వాత 1, తర్వాత 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0 అయిపోయిన తర్వాత కుండలీకరణం పెడుతూ కింద బేస్డ్ వేయాలి. సో ఇది మనకు దశాంశమానం నుంచి ద్విసంఖ్యామానం లోపలికి మార్చే విధానం.
ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని వచ్చున్నాను, 5862. సో ఇది మనకు ఒక డెసిమల్ నెంబర్ అమ్మా. ఇది ఈ డెసిమల్ నెంబర్ని కూడా మనము కన్వర్జేషన్ చేస్తున్నాం. సేమ్ ప్రాసెస్ అమ్మా. ఇంకా ఎంత నెంబర్ ఇచ్చినా సరే, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే, రెండుతోన భాగాహారం చేయాలి, రెండుతోన పదే పదే భాగాహారం చేయాలి. అప్ టు ఎంతవరకు అమ్మా అంటే భాగఫలం అనేది 0 వచ్చేంత వరకు మనము భాగాహారం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే భాగఫలం 0 అనేది వస్తుందో, ఇక చూడండి ఇవన్నీ కూడా భాగఫలాలేనా, ఇవన్నీ భాగఫలాలు, ఇవన్నేమో శేషాలు. ఓకేనా. సో ఇక్కడ భాగఫలం ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మెథడ్ అనేది స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాత ఏం చేయాలమ్మా అంటే ఇంకా కింద నుంచి పై వరకు వరుసగా రాసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్ వరకు వరుసగా రాసుకొని కింద మనకు కుండలీకరణం పెట్టేసి ఇలా 2 పెట్టినట్టయితే మనకు అప్పుడు అది ఏం చూపిస్తుందమ్మా అంటే ద్విసంఖ్యామానంలో ఉన్నటువంటి నెంబర్ను చూపించడం జరుగుతుంది. సో ఇది మనకున్నటువంటి దశాంశమానం నుంచి ద్విసంఖ్యామానం లోపలికి ఈ విధంగా మార్చుకోవాలి అనేది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేసినాం. చూడండమ్మా, 156/10. సో దాని ఇక చూడండి ఇక్కడ బాగా చూడండమ్మా, ఇక్కడ బాగా భాగాహారం చేసుకుంటూ వచ్చినాం. సో వెరీ సింపుల్. చూడండి ఈ మెథడ్ యూజ్ చేయాలి మనం యాన్యువల్ ఎగ్జామ్ లోపల, ఈ మెథడ్ని యూజ్ చేయాలి. సో ఎలా అమ్మానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ మెథడ్ ప్రకారంగా ఒక 8 తీసుకుంటున్నారా, 8ని నేను ఎనిమిదిని డెసిమల్లో ఉన్నటువంటి 8ని బైనరీ లోపలికి మార్చుకోవాలనుకుంటున్నాను. సో దాని కొరకు ఏం చేస్తున్నాం అమ్మా అంటే 8ని 2 చేత భాగాహారం చేసుకుంటూ పోవాలమ్మా. ఇగో ఇది బాగా పనికొస్తుంది చూడండి నేను ఇప్పుడు చేస్తున్నది. 2 4లో 8 శేషం 0. నెక్స్ట్ మళ్ళీ 2తోన 2 2లో 4 శేషం 0. నెక్స్ట్ 2 1ల శేషం 0. నెక్స్ట్ 2 0ల శేషము 1. అయిపోయింది. మనకి దీని ఏమంటారా అని అంటే భాగఫలము అని చెప్పేసి పిలుస్తాం. సో వన్స్ ఒకసారి భాగఫలం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తామమ్మా అంటే మెథడ్ ఆపేసి ఏం చేస్తామమ్మా అంటే కింద నుంచి పై వరకు ఏం చేస్తామమ్మా అంటే వరుసగా రాసుకుంటూ పోతాం. సో కింద మనకేముంది, మనకు ఫస్ట్ 1 ఉంది, తర్వాత 0 ఉంది, తర్వాత 0 ఉంది, తర్వాత 0 ఉంది. సో ఇలా పెట్టేసి మనం ఏం చేస్తామమ్మా అంటే కుండలీకరణం పెడతాం. సో ఇది మనకు యాన్యువల్ ఎగ్జామ్ లోపల చేసే విధానం నాన్న. సో మనం డిగ్రీ వాళ్ళం కాబట్టి సో డిగ్రీ వాళ్ళకు ఈ మెథడ్ ఉంది. మీరు ఏ మెథడ్ ఇచ్చినా కానీ కరెక్టేనా. కాకపోతే ఏందమ్మా అంటే వెరీ ఈజీగా అయిపోయే మెథడ్ ఏందమ్మా అంటే ఇది నేను చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్ మెథడ్ చాలా ఈజీగా అయిపోతుందిరా. ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ ద బైనరీ టేబుల్ అమ్మ. సో బైనరీ టేబుల్ లోపల మనకి ఎలా ఉంటుందమ్మా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలిరా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండమ్మా, ఇది 2 అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాను రానంటే 2 పవర్ 0, దీనేమో 2 పవర్ 1, దీనేమో 2 స్క్వేర్, దీనేమో 2 క్యూబ్, దీనేమో 2 పవర్ 4, నెక్స్ట్ దీనేమో 2 పవర్ 5, దీనేమో 2 పవర్ 6, దీనేమో 2 పవర్ 7గా తీసుకుంటాం. సో ఇది మనకు ఈ నెంబర్లు ఎలా వస్తాయమ్మా అని అంటే ఇలా వస్తాయిరా. 2కు ఘాతాంకాలు ఇచ్చుకుంటూ వస్తాం, పవర్స్ ఇచ్చుకుంటూ వస్తాం. ఎక్కడి నుంచి ఇచ్చుకుంటూ వస్తాం అని అంటే 0 నుంచి ఇచ్చుకుంటూ వస్తాం. సో 2 పవర్ 0 = 1, 2 పవర్ 1 = 2, 2 స్క్వేర్ = 4, 2 క్యూబ్ = 8, 2 పవర్ 4 = 16, 2 పవర్ 5 = 32, 2 పవర్ 6 = 64 అండ్ 2 పవర్ 7 = 128. ఇంకా ఉంటాయిరా, ఇంకా 256. సో అట్లా వస్తూనే ఉంటాయి మనకు. సో ఇది జస్ట్ మనకు ర్యాపిడ్గా చేయడం కొరకు మనం ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. సో ఎలా మార్చాలి ఇప్పుడు రివర్స్ నాన్న. మనకు రివర్స్ అంటే బైనరీ నుంచి డెసిమల్కి ఏ విధంగా కన్వర్జేషన్ చేయాలి. ఇందాకనేమో డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్జేషన్ చేసినాం కదా, ఇప్పుడు దానికి ఆపోజిట్ అమ్మ. అంటే బైనరీ నుంచి డెసిమల్కి ఏ విధంగా వెళ్ళాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడమ్మా. ఎగ్జాంపుల్ ఏంటన్నానంటే మనకు ఇది ఎగ్జాంపుల్ 10101 బేస్ 2 ఈజ్ ద బైనరీ నెంబర్. దాని డెసిమల్ లోపలికి ఏ విధంగా మార్చాలి.
వెరీ సింపుల్ అమ్మ. అదంటే భాగాహారం చేసుకుంటూ కొంత ఇబ్బంది పడుకుంటూ పోతాం, కానీ ఇదైతే మరీ సింపుల్. ఏం చేయాలి అమ్మ అని అంటే వెరీ వెరీ సింపుల్ అమ్మ. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి అమ్మ అని అంటే ఇలా రాసుకోవాలన్న, ఇలా రాసుకోవాలి, వరుసగా రాసుకోవాలి. వరుసగా రాసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా అని అంటే ఘాతాంకాలతో గుణించుకుంటూ రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఉన్నాయి కదమ్మా మనకు, వీటితోనే గుణించుకుంటూ రావాలి వాటిని. ఓకేనా? సో వాటికి ఏం చేయాలి? ఘాతాంకాలు ఇవ్వాలి. వెరీ సింపుల్ చూడండి అమ్మా. ఇలా రాసుకొని వీటిని 2తోనే గుణించాలిరా. 2తోనే గుణిస్తూ 2కు ఘాతాంకాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రా. ఓకేనా? ఇది చాలా ఈజీ ప్రాసెస్ అమ్మ. ఏం చేయాలి? ఫస్ట్ బిట్లను అన్నిటిని కూడా ఇలా ఇండివిజువల్గా రాసుకొని దాన్ని 2తోనే మల్టిప్లై చేయాలి. 2కు మళ్ళీ ఏం చేయాలి? ఘాతాంకాలను ఇక్కడ నుంచి ఇక్కడికి, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఘాతాంకాలను ఇవ్వాలి. ఓకేనా? ఘాతాంకాలను ఇవ్వాలి. ఘాతాంకాలను ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ 1 × 2⁻0 వస్తుందమ్మా ఇక్కడ. నెక్స్ట్ 1 × 2⁻1 వస్తుంది, 1 × 2² వస్తుంది, 1 × 2³ వస్తుంది, 1 × 2⁻4. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాం. 2⁻0 అంటే 1, 2⁻1 అంటే 2, 2² అంటే 4, 2³ అంటే 8, 2⁻4 అంటే 16. ఇంటూ చేయాలరా. 16 × 1 = 16, 8 × 0 = 0, 4 × 1 = 4, 2 × 0 = 0, అండ్ 1 × 1 = 1. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని కలిపేయాలరా. ఇంకా గో కలిపేస్తున్నా. వచ్చిన రిజల్ట్ను యాడ్ చేస్తున్నానమ్మా. సో యాడ్ చేస్తే 16 + 0 16, 16 + 4 20, 20 + 0 20, 20 + 1 = 21. సో ఈ 21 అనేది ఏంది? మనకు డెసిమల్లో ఉన్నటువంటి నెంబర్ను చూపిస్తుంది. సో ఇది చేసే విధానం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్తోనే చెప్తాను చూడండి అమ్మా. చూడండి, ఇగో 1 0 1 0 1 0 0 1 1. దీని కూడా అంతేనా? మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ 2తోనే చేసుకుంటూ పోవాలిరా. మళ్ళీ ఏం చేయాలి? 2కు ఘాతాంకాలు ఇచ్చుకుంటూ పోవాలి. ఇక్కడ చూడండి, 0 నుంచి 8 వరకు ఘాతాంకాలు ఇచ్చిండు. ఇక్కడ 1 ఎందుకు వచ్చింది అమ్మా అని అంటే 2⁻0 = 1 అని అర్థం. ఇక్కడ 2 ఎందుకు వచ్చింది అమ్మా అని అంటే 2⁻1 = 2. 4 ఎందుకు వచ్చింది? 2². 8 ఎందుకు వచ్చింది? 2³. 16 ఎందుకు వచ్చింది? 2⁻4. 32 2⁻5. 64 2⁻6. 128 2⁻7. 256 ఏమో 2⁻8. సో వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ బిట్ల చేత మల్టిప్లై చేస్తాం. చేసి చివరిగా ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు వచ్చినది ఏందమ్మానంటే డెసిమల్లో ఉన్నటువంటి నెంబర్ను తెలియజేస్తాం. సో ఇది మనము కన్వర్జేషన్ చేసే విధానం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పానమ్మా. సో ఇది కూడా మనకి ఏందమ్మానంటే బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ లోపలికి ఏ విధంగా కన్వర్జేషన్ చేయవచ్చు. సమ్ ఇచ్చిన చూడమ్మా, నేను ఇక్కడ కన్వర్జేషన్ మీరు ఇంటికాడ హోంవర్క్ చేయాలన్న ఇవి. సో బైనరీ నుంచి డెసిమల్ లోపలికి ఏ విధంగా కన్వర్జేషన్ చేస్తారో చేయండి అన్న. ఓకేనా? సో ఇక్కడ ఇంకాస్త క్లియర్గా కూడా ఇచ్చాను చూడమ్మా. సో 27 మనకు డెసిమల్ నుంచి బైనరీకి ఏ విధంగా మార్చవచ్చో చెప్పిన. ఇక్కడ 181 కూడా మళ్ళీ డెసిమల్ నుంచి బైనరీకి ఏ విధంగా మార్చాలో చెప్పిన. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, చూడండి బైనరీ నెంబర్ నుంచి మళ్ళీ డెసిమల్కి ఏ విధంగా మార్చాలో కూడా చెప్పాను అన్న మీకు. బైనరీ నెంబర్ నుంచి డెసిమల్కి ఏ విధంగా మార్చాలో కూడా చెప్పాను మీకు. ఈ ప్రాసెస్లో మనము 2 ఇంటూ ఇవి ఇంటూ ఇక్కడ చూడండి అన్న, నేను ఇక్కడ చూపిస్తూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 ఉందనుకోండి అమ్మ. సో 10 ఇది మనకు డెసిమల్ నెంబర్ కదా నాన్న. సో దాన్ని ఏ విధంగా మారుస్తానంటే 1 × 2 డైరెక్ట్ అమ్మ. ఇది చెప్పు 0 × 2 అయిపోయినాయిరా. సో ఇక్కడ నుంచి 2⁻0 2⁻1. సో ఇక్కడ ఏమవుతుంది? 2⁻1 అంటే 2, 2 × 1 = 2 ప్లస్ ఇక్కడ చూడమ్మా 0 × 2⁻0, 2⁻0 = 1 అవుతుంది. బట్ 0 × 1 = 0. సో దేర్ఫోర్
2 ఈజ్ ద ఆన్సర్. అయిపోయినా ఇట్లా చేయాలి. ఓకేనా, వెరీ వెరీ సింపుల్ అమ్మా. ఇది చేసడము చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఓకేనా, సో ఇక ఇక్కడ ఉంచున్నా నాన్న. ఈ మెథడ్ ఉపయోగించుకొని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది మనకున్నటువంటి డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ అండ్ బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ కమ్మ. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన చూడండి. సో కన్వర్ట్ 1011 బేస్ 10 టు బైనరీ లోపలికి మార్చమన్నా. సో ఇది చూడండి అన్న, ఇంకా ఈ మెథడ్ మనకు బాగా ఫాలో అవుతాను అన్న. సో ఓకేనా. సో 1 × 2 power 0 అంటే ఇక్కడ నుంచి వచ్చిందిరా, ఇక్కడ నుంచి తీసుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మనం ఇందాకనేమో ఇక్కడ నుంచి తీసుకున్నాం, వీళ్ళేమో ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనము మన స్టెప్లో ఏం చేద్దామన్నానంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఓకేనా. సో 1 × 0 సో అలా వెళ్ళాలన్నమాట. సో ఇది మనకున్నటువంటి బైనరీ నుంచి డెసిమల్కు. ఇక్కడ చూడడానికి ఇక్కడ కూడా అలానే చేసుకుంటూ వచ్చినట్లు, ఇంకో ప్రతిదీ ఇంటూ చేసుకొని అలా తీసుకొని వచ్చినాం. సో ఇది మనకు బైనరీ నుంచి డెసిమల్ లోపలికి ఏ విధంగా కన్వర్జేషన్ చేస్తామనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామమ్మా అని అంటే బైనరీ నుంచి ఆక్టల్కి ఏ విధంగా మారుస్తాం, ఆక్టల్ నుంచి బైనరీకి ఏ విధంగా మారుస్తాం, మళ్ళీ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎట్లా మారుస్తాము, హెక్సాడెసిమల్ను బైనరీకి ఎట్లా మారుస్తాము, బైనరీ నుంచి మళ్ళీ హెక్సాడెసిమల్కి ఎట్లా మారుస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకు క్లాస్ చాలా నాన్న, మిగతాది రేపు చెప్తానన్నా. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అన్న.